హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, లావా బ్లెజ్ 5G గుర్తుండే ఉంటుంది. మన ఛానల్లో ఆల్రెడీ దాన్ని అన్బాక్స్ అయితే చేసాము. ఆ టైంలో మనకి లావా 5G మొబైల్ని, అది కూడా బిలో 10,000లో అయితే తీసుకొచ్చిందనమాట. సో దాని సక్సెసర్గా ఇప్పుడు లావా బ్లెజ్ 5Gలోనే ప్రో వేరియంట్ని అయితే లాంచ్ చేసింది. సో దానికి సంబంధించి మనకి మీడియా బాక్స్ని అయితే ఈ విధంగా పంపించిందనమాట. సో ఈ బాక్స్ ఓపెన్ చేసి లోపల ఏముంది అని చూడబోతున్నాము. సో చూసారు కదా, బాక్స్ మీద మనకి ఇక్కడ కింగ్ లయన్ అయితే ఉంది. సో ఇక్కడ లావా అని చెప్పి రాస్తుంది, హ్యాష్‌ట్యాగ్ ప్రౌడ్లీ ఇండియా అని చెప్పి ఉందనమాట. సో ఇక్కడ మనం ఇప్పుడు ఓపెన్ చేద్దాం. భూమ్! సో లోపల చూస్తే ఒక ఫ్రేమ్ అయితే ఉంది. సో దీని మీద కింగ్ ఆఫ్ 5G టెక్నాలజిక్ ఇన్ తెలుగు అని చెప్పి రాస్తుందనమాట. సో ఈ ఫ్రేమ్ మీరు సరిగ్గా గమనించారంటే 3D పిక్చర్ అనమాట. సో ఇలా ఊపుతుంటే అయితే తెలుస్తుంది. సో ఇది పక్కన పెట్టేద్దాం. కింగ్ ఆఫ్ 5G అంటున్నారు. సో 5Gలోనే కింగ్ అంట. సో ఇక్కడ మనకి మొబైల్ ఫోన్ రిటైలర్ బాక్స్ అయితే ఉంది. సో మీరు మొబైల్ కొన్నారనుకోండి, ఈ విధంగా వస్తుంది. సో ఈ బాక్స్ అంతా రాదు, ఇది మీడియా ఇన్విటేషన్ అంతే. ఇక బాక్స్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది. లావా బ్లెజ్ ప్రో 5G అని చెప్పి రాస్తుంది. ఇక్కడ 8GB వేరియంట్ ఇది, 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే వస్తుంది. సింగిల్ వేరియంటే తీసుకొచ్చినట్టున్నారు. ఇక ఇక్కడ మనకి ఫ్రీ సర్వీస్ హోమ్ అని చెప్పి రాశారు. వీళ్ళు ఎప్పుడైనా సరే సర్వీస్ మనకి ఇంటికి వచ్చి అయితే చేసి వెళ్తారు. బ్యాక్ సైడ్ మనకు కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ మనం అన్బాక్స్ చేస్తూ కూడా మాట్లాడుకోవచ్చు. ఇంకా ఇక్కడ మనకి ఎంఆర్పి ప్రైస్ కనుక చూసినట్టయితే 14,999 రూపాయలు అని చెప్పేసి ఎంఆర్పి ప్రైస్ అయితే ఉంది. బట్ దీని ప్రైస్ వచ్చేసరికి మీకు 12,499 రూపాయలకి అయితే తీసుకొచ్చారు. అక్టోబర్ 3వ తారీఖు నుంచి అమెజాన్ ద్వారా దీన్ని సేల్కి అయితే తీసుకొస్తున్నారు. అలాగే మనకి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, సో అందులో కూడా అయితే ఈ మొబైల్ దొరుకుతుంది. సో ఇంకా మనం ఆలస్యం చేయకుండా బాక్స్ సీల్ బ్రేక్ చేసి లోపల మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం. సో బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత లోపల మనకి ఒక బ్యాక్ కేస్ అయితే ఇచ్చారు. సిలికాన్ కేస్ ఇది, కంప్లీట్ ట్రాన్స్పరెంట్ అయితే కేస్ ఉంది. తర్వాత మీకు మొబైల్ ఫోన్ అయితే ఉంటుంది ఈ విధంగా. సో మొబైల్ తెద్దాం బయటికి. ఓకే, బాగుంది ఇది. బ్యాక్ సైడ్ ఇదంతా మనకి మ్యాటి ఫినిష్తో వచ్చింది. ఫింగర్స్ని అయితే అస్సలు అట్రాక్ట్ చేయదు. లావా దగ్గర నాకు నచ్చేది ఏంటంటే ఈ బడ్జెట్లో కూడా సో వీళ్ళు గ్లాస్ బాడీని యూజ్ చేస్తారు. అదే మనకి వీళ్ళ దగ్గర మెయిన్ ప్లస్. ఇంకోటోసరికి ఇండియన్ బ్రాండ్. కలర్ దీన్ని స్టారీ నైట్ అంటున్నారు. సో ఇది కొంచెం మనకి అటు బ్లూయిష్ గాను గ్రేయిష్ గాను మిక్స్డ్లో అయితే కనిపిస్తుంది. బాగుంది లుక్, ఫస్ట్ లుక్. సో పక్కన పెడదాం. సో వీళ్ళు 24 hours సర్వీస్ ప్రామిస్ కార్డ్ ఎప్పుడు ఇస్తుంటారు కదా, సో అదైతే ఇచ్చారు. ఇక టైప్ సి టు టైప్ సి కేబుల్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే సిమ్ టూల్ అయితే ఉంది. ఇక ఫైనల్గా మనకి 33 వాట్ ట్రావెల్ అడాప్టర్ని అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి మొబైల్ ఫోన్ చూద్దాం. ఇక మొబైల్ ఫోన్ చూడొచ్చు. మీకు ఇంత ఆల్రెడీ చెప్పాను కదా, బ్యాక్ సైడ్ ఇదంతా మనకి మ్యాటి ఫినిష్తో వస్తుంది. ఫింగర్స్ని అయితే అట్రాక్ట్ చేయట్లేదు. ఇదంతా మీకు గ్లాస్ బాడీయే. ఇది ఒక మంచి విషయం చెప్పాలి. ఇక్కడ లావా 5G అని చెప్పి అయితే రాస్తుంది. ఇక ఇక్కడ మీకు డ్యూయల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ 50 మెగాపిక్సెల్ అని చెప్పి అయితే రాస్తుంది. అక్కడే ఫ్లాష్ లైట్ అయితే ఉంది. చుట్టూ ఫ్రేమ్ వస్తారు మీకు బాక్స్ ఫ్రేమ్తో వస్తుంది అనమాట. రైట్ సైడ్ మీకు పవర్ బటన్, అలాగే వాల్యూమ్ రాకర్స్ అయితే ఉన్నాయి. ఇదే పవర్ బటన్ మీకు ఫింగర్ ప్రింట్ కింద అయితే యూజ్ అవుతుంది. టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ అయితే ఉంది. ఇక లెఫ్ట్ సైడ్ మీకు సిమ్ స్లాట్ అయితే ఉంది. ఈ సిమ్ స్లాట్ మీకు డెడికేటెడ్ స్లాట్తో వస్తుంది. అంటే 2 సిమ్ కార్డుని అట్ ఎ టైం యూజ్ చేయొచ్చు. 2 సిమ్ కార్డు మీరు 5G సిమ్స్ని అయితే యూజ్ చేయొచ్చు. అలాగే మెమరీ కార్డు మీరు 1 TB వరకు అప్ టు వేసుకోవచ్చు అనమాట. 2 సిమ్ కార్డులు, మెమరీ కార్డు మీరు అట్ ఎ టైం అయితే యూజ్ చేయొచ్చు. ఇక బాటమ్ సైడ్ చూస్తే మీకు మెయిన్ స్పీకర్ గ్రిల్, టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్, అలాగే 3.5 ఆడియో పోర్ట్ అయితే ఉంది. ఇక పవర్ అయితే ఆన్ చేద్దాం. సో పవర్ ఆన్ చేయగానే మీకు లావా అని చెప్పి కనిపిస్తుంది. సో బ్యాక్ కేస్ వేసి చూద్దాం ఒకసారి, ఏమైనా లుక్ పోతుందా. పాడవదు, ట్రాన్స్పరెంట్ కేసే కాబట్టి ఇదే బ్యాక్ కేస్ వేసి వాడేయచ్చు. లుక్లో ఎటువంటి చేంజెస్ అయితే లేవు. సో మొబైల్ ఆన్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు, ఇది మీకు పంచ్ హోల్ డిస్ప్లేతో అయితే వస్తుందన్నమాట. చుట్టూ బెజల్స్ వచ్చేసరికి ఓకే. బాటమ్ సైడ్ చిన్న కొద్దిగా పెద్దగా ఉంది. సో నేను అనుకున్న స్క్రీన్ టు బాడీ రేషియో మీకు 85% ఉండే అవకాశం అయితే ఉందనుకుంటున్నాను. ఇక సెటప్ అయితే అడుగుతుంది. నేను క్విక్గా సెటప్ అంతా కంప్లీట్ చేసేసి సో మెయిన్ స్క్రీన్కి అయితే వచ్చేస్తాను. ఈలోపు ఈ మొబైల్లోని స్పెసిఫికేషన్స్ ఏంటనేది క్విక్గా తెలుసుకుందాం. ఈ మొబైల్లోని డిస్ప్లే మీకు 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఎల్సిడి డిస్ప్లే అయితే ఉంటుంది. ఈ డిస్ప్లే మీకు 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇందులో ప్రాసెసర్ మీకు మీడియాటెక్ డెమెన్సిటీ 6020 7 నానోమీటర్ బిల్డ్ అయిన ఈ ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. ఈ ప్రాసెసర్ మీకు మాలి G57 ఈ జీపీయూతో అయితే వస్తుంది. ఇందులో స్టోరేజ్ టైప్ వచ్చేసరికి మీకు యూఎఫ్ఎస్ 2.2తో వస్తే ర్యామ్ టైప్ LPDDR4X ర్యామ్ టైప్ అయితే ఉంటుంది. 8GB ర్యామ్ 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. అలాగే మీకు వర్చువల్ ర్యామ్ ఇంకో 8GBని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా రైట్ సైడ్ కెమెరాస్ చూస్తే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా ఏఐ కెమెరా అంటున్నారు. మైబీ VGA సెన్సార్ యూజ్ చేసి ఉంటారు, డెప్త్ సెన్సార్. ఇంకా ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్తో వస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ చూస్తే మీకు స్టాక్ ఆండ్రాయిడ్ 13తో వస్తుంది అనమాట. ఇక 5000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే ఇది మీకు 5G సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంది, బ్లూటూత్ 5.0తో వస్తుంది. FM రేడియోని కూడా అయితే ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. NFC లాంటి సపోర్ట్ అయితే
ఈ మొబైల్కి ఉండదు. ఓకే. సెటప్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మీకు మెయిన్ స్క్రీన్‌లో చూడొచ్చు. సో వీళ్ళ దగ్గర నాకు నచ్చేదేంటంటే బ్లోట్‌వేర్ అనేది అస్సలు ఇవ్వరనమాట. సో ఎక్కడ మీకు బ్లోట్‌వేర్ అయితే ఉండదు. మనకి స్టాక్ ఆండ్రాయిడ్‌తో తీసుకొస్తే ఎలా ఉంటదో అలా ఉంటుంది. అలాగే వీళ్ళు డిస్‌ప్లే దగ్గర ఇచ్చే వీళ్ళు కలర్స్, వాల్ పేపర్స్ గాని చాలా ఎక్సలెంట్ అయితే ఉంటాయి. మనకి డయల్ ప్యాడ్ వచ్చేసరికి గూగుల్ డయల్ ప్యాడ్‌తో అయితే వస్తుంది. ఇందులో మనకి వీళ్ళిచ్చే మరో ఫీచర్ ఏంటంటే యూట్యూబ్ ప్రీమియం సర్వీస్ ఉంటుంది చూసారా? అలాంటి ఫీచర్‌ని అయితే వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేస్తుంటారు. యూట్యూబ్‌లో మనం ఏదైనా ఒక వీడియోని వాచ్ చేస్తున్నాం అనుకోండి. వాచ్ చేస్తున్నప్పుడు మనకి ఓన్లీ ఆడియోని వినాలి అనుకుంటుంటే బ్యాక్‌గ్రౌండ్ స్ట్రీమ్ అని ఒక ఫీచర్ అయితే ఇస్తారు. దీన్ని గనక మీరు ఆన్ చేసుకున్నారంటే యూట్యూబ్ క్లోజ్ చేసినా సో మీకు ఆ యూట్యూబ్‌లోని మ్యూజిక్ గాని లేకపోతే ఏదైనా ఆడియో వింటుంటే అది మీకు బ్యాక్‌గ్రౌండ్ అయితే రన్ అవుతుంటుంది. ఇక డిస్‌ప్లే క్వాలిటీ విషయానికొస్తే మీకు పర్వాలేదు. ఇది ఎల్‌సీడీ డిస్‌ప్లే, AMOLED డిస్‌ప్లే కాదు. అయినప్పటికీ మీకు ఫుల్ హెచ్‌డీతో వస్తుంది. అలాగే 120 హెర్ట్జ్ డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్‌కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి మీకు డిస్‌ప్లే క్వాలిటీ కూడా మంచి డిస్‌ప్లే క్వాలిటీని అయితే అందిస్తుంది. ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే లాంటి సపోర్ట్ అయితే ఉండదు. అలాగే వైడ్ వన్ L1 సపోర్ట్ అయితే ఉంది. నెట్‌ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఉంటాయి కదా! వాటిని మీరు హెచ్‌డీలో అయితే వాచ్ చేయొచ్చు. ఇక స్పీకర్ అవుట్‌పుట్ విషయానికొస్తే ఇది మీకు మోనో స్పీకర్‌తో వస్తుంది. సింగిల్ స్పీకరే బాటమ్ సైడ్ ఉంటుంది. స్పీకర్ లౌడ్‌నెస్ ఓకే, మీకు మంచి లౌడ్‌నెస్ అయితే ఉంది. అలాగే మీకు 3.5 ఆడియో పోర్ట్‌ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ నుంచి మీరు మ్యూజిక్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఎఫ్ఎం రేడియోని కూడా ఇస్తున్నారు వీళ్ళు. ఈ మధ్య చాలా బ్రాండ్లు స్పోటిఫై ఇలాంటి వాటితో కొలాబరేట్ అయ్యి ఎఫ్ఎం రేడియోని అయితే స్కిప్ చేస్తున్నారు. బట్ వచ్చేసరికి వీళ్ళు ఎటువంటి బ్లోట్‌వేర్ లేదు కాబట్టి వీళ్ళు ఎఫ్ఎం రేడియోని అయితే ఇస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఎటువంటి యాడ్స్ కూడా ప్లే అవ్వమన్నమాట ఇందులో. అది ఇందులో మెయిన్ ప్లస్ అని చెప్పాలి. ఇక ఈ మొబైల్‌లోని మీకు ప్రాసెసర్ మీకు చెప్పాను కదా! మీడియాటెక్ డెమెన్సిటీ 6020 7 నానోమీటర్ బిల్డ్ అయిన ప్రాసెసర్. యాక్చువల్‌గా ఈ ప్రాసెసర్ ఈక్వల్ టు మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 700 ప్రాసెసర్ అనమాట. ఈ ప్రాసెసర్ మీకు హెవీ గేమ్స్‌ని లో గ్రాఫిక్స్‌లో బాగానే హ్యాండిల్ అయితే చేయగలవు. సో మీరు గేమ్స్ కూడా ఆడాలనుకుంటే ఆడుకోవచ్చు. అలా అని చెప్పి గేమ్ సెట్టెడ్ మొబైల్ అయితే కాదు. మీరు అడపాతడపా గేమ్స్ ఆడాలనుకుంటే అవి కూడా మీరు హెవీ గేమ్స్‌ని ఆడుకోవచ్చు. ఇక నెక్స్ట్ సెన్సార్స్ చూస్తే మీకు టోటల్ సెన్సార్స్ 13 సెన్సార్స్ అయితే ఉన్నాయి. యాక్సిలరోమీటర్, లైటింగ్, ప్రాక్సిమిటీ, మ్యాగ్నెటో, కంపాస్, జీరో. సో ఈ సెన్సార్స్ కావాల్సిన మెయిన్ సెన్సార్స్ అన్నీ ఉన్నాయి. ఏవి స్కిప్ అయితే చేయలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి మీకు సైడ్ మౌంటెడ్‌తో వస్తుంది. సో ఫింగర్ ప్రింట్ మీకు యాక్యురసీ బాగుంది. అలాగే స్పీడ్‌గా కూడా అన్లాక్ అవుతుంది. పర్వాలేదు. అలాగే మీకు ఫేస్ అన్లాక్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫేస్ అన్లాక్ కూడా మీకు బాగానే అన్లాక్ అయితే అవుతుంది. ఓకే. ఇక కెమెరాలోని ఫీచర్స్ చూసుకుంటే మీకు నైట్ మోడ్ అయితే ఇస్తున్నారు. నైట్ మోడ్‌లో మీరు 10x వరకు జూమ్ చేసి ఫోటోస్‌ని క్యాప్చర్ చేయొచ్చు. అలాగే వీడియో ఉంది. వీడియోలో కూడా మీరు 10x వరకు జూమ్ చేసి 2Kలో మన వీడియోస్‌ని అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. 2K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ అయితే ఈ మొబైల్ ఉంది. అలాగే మీకు EIS ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి ఫుల్ హెచ్‌డీలో మీరు వీడియోస్‌ని అయితే రికార్డ్ చేయగలరు. బ్యాక్ కెమెరా యూజ్ చేసి మనం 10x వరకు ఫోటోస్‌ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఫిల్మ్ ఇచ్చారు. సో ఇక్కడ కొన్ని ఫిల్టర్స్‌ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పోర్ట్రైట్ ఇచ్చారు. పోర్ట్రైట్ బ్యాక్‌గ్రౌండ్ మనం అపర్చర్‌ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. బ్యూటీ మోడ్ ఇచ్చారు. తర్వాత మోర్ ఇచ్చారనమాట. మోర్‌లో గిఫ్, ప్రో మోడ్, పనోరమా, UHD, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్ అలాగే ఇంటెలిజెంట్ స్కానింగ్. సో ఈ ఫీచర్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇక కెమెరా శాంపిల్స్ కొన్ని అయితే ఇక్కడ చూపిస్తాను. ఇక కెమెరా క్వాలిటీ వచ్చేసరికి ఓకే, మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో మీకు మరీ బెటర్ కెమెరాని అయితే ఎక్స్పెక్ట్ చేయడం లేదు. కానీ మీకు డీసెంట్ కెమెరా క్వాలిటీ అయితే అందిస్తున్నారు. ఇక ఓవరాల్‌గా చెప్పాలంటే ఇది మొబైల్ ప్రైస్ వచ్చేసరికి మీకు 12,499 రూపాయలు ఉంది. అంటే దగ్గర దగ్గర 12,500 రూపాయలు అవుతుంది. ఆ ప్రైస్‌లో మీకు ఈ మొబైల్ మనం తీసుకోవచ్చు అంటే మీరు అక్కడ 5G మొబైల్‌ని చూస్తున్నారు తక్కువ బడ్జెట్‌లో అంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. రీసెంట్‌గా మనకి రియల్‌మీ కూడా సేమ్ ప్రాసెసర్‌తో ఇంచుమించు ఇదే ప్రైస్‌లో అంటే 13,000, 14,000 రూపాయలు అయితే మొబైల్ తీసుకొస్తుంది. దాంతో కంపేర్ చేస్తే ఇందులో మనకి గ్లాస్ బాడీ ఇస్తున్నారు. ఇంకోటి వచ్చేసరికి ఇండియన్ బ్రాండు. అలాగే ఎక్స్ట్రా ర్యామ్ ఉంది. అంటే 8GB ర్యామ్‌తో వస్తుంది. తర్వాత స్టాక్ ఆండ్రాయిడ్ మెయిన్లీ చెప్పుకోవాల్సింది స్టాక్ ఆండ్రాయిడ్ అనమాట. ఎటువంటి బ్లోట్‌వేర్ అంటే యాడ్స్ అయితే ఉండవు. సో ఇవన్నీ ఈ మొబైల్‌కి ప్లస్ అని చెప్పొచ్చు అనమాట. సో అక్కడ మీరు ఆ ప్రైస్ సెగ్మెంట్‌లో కనుక ఉంటే మీరు 12,000, 13,000 రూపాయల మధ్యలో ఉంటే ఖచ్చితంగా ఈ మొబైల్ అయితే తీసుకునే మొబైలే అవుతుందనమాట. సో ఇంతకుముందు కూడా మనకి లావా బ్లెజ్ 5G మొబైల్ తీసుకొచ్చినప్పుడు 10,000 రూపాయల లోపు తీసుకొచ్చింది. అది కూడా మనకి ఆ ప్రైస్ సెగ్మెంట్‌లో సూపర్ మొబైల్ అని చెప్పొచ్చు. అలాగే మనకి లావా అగ్ని 2 5G మొబైల్ తెచ్చింది. అది కూడా ఆ ప్రైస్ సెగ్మెంట్‌లో అప్పట్లో మంచి మొబైల్‌ని అయితే తీసుకొచ్చింది. ఇప్పుడు కూడా ఇది ఒక మంచి మొబైల్ అయితే ఖచ్చితంగా అనిపించుకుంటుంది. మెయిన్లీ నాకు నచ్చింది ఏంటంటే డిజైన్ అండ్ గ్లాస్ బాడీ. సో బ్యాక్ సైడ్ చూసారు కదా, మంచి లుక్ అయితే ఉంది. మ్యాట్ ఫినిష్‌తో అయితే తీసుకొచ్చారు. సో ఈ వీడియో ద్వారా మీరు లావా బ్లెజ్ ప్రో 5G మొబైల్ ఫోన్ అన్బాక్సింగ్‌తో పాటు ఈ మొబైల్ ఎలా ఉందనే విషయాన్ని కూడా నా ఇనీషియల్ ఇంప్రెషన్ ద్వారా తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.